Hi friends, this is Kollur Ramanyalu, advocate, మవాబార్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. నేను ప్రాక్టీస్గా లాయర్గా గత 23 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పుకొచ్చే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, క్రిమినల్ కేసుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అయినటువంటి సెక్షన్ 311 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సెక్షన్ 311 ఆఫ్ సిఆర్పిసి. సెక్షన్ 311 ఆఫ్ సిఆర్పిసి అనేది ఆ పిటిషన్ మనము లీగల్ వాడుక భాషలో విట్నెస్ రీకాల్ పిటిషన్ అంటాం. విట్నెస్ రీకాల్ పిటిషన్ అంటే మేజిస్ట్రేట్ కోర్టు నుండి జిల్లా కోర్టు వరకు ఏవైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆ క్రిమినల్ కేసులన్నిటిలో రీకాల్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటాం. రీకాల్ ఎప్పుడు ఫైల్ చేస్తాము, ఎలా ఫైల్ చేస్తాము అనేది చెప్తాను నేను. మేజిస్ట్రేట్ కోర్టుల కాడ నుండి, ఏ జిల్లా జడ్జి కోర్టు కాడ నుండి, సబ్ కోర్టు కాడ నుండి, ఏ కోర్టులోనైనా సరే క్రిమినల్ కేసుకు సంబంధించి విట్నెస్ యొక్క ఎవిడెన్స్ క్లోజ్ చేసినప్పుడు జడ్జి గారు ఆ విట్నెస్ని మళ్ళీ కోర్టుకు పిలిపించి మనము మరలా క్రాస్ ఎగ్జామినేషన్ చేయటానికి వేసేటువంటి పిటిషన్ ఫ్రెండ్స్. దీన్ని సెక్షన్ 311 ఆఫ్ ద సిఆర్పిసి విట్నెస్ రీకాల్ పిటిషన్ అంటాం. ఈ విట్నెస్ రీకాల్ పిటిషన్ అనేది జడ్జి గారు కేసులు ట్రయల్ జరుగుతూ ఉన్న క్రమంలో ఏపీపీ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాళ్ళు ప్రాసిక్యూషన్ తరపు నుండి విట్నెస్ ప్రజెంట్ అయినప్పుడు కోర్టుకి ఆ విట్నెస్ని చీఫ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆటోమేటికల్గా డిఫెన్స్ అడ్వకేట్ గారు ప్రజెంట్ అయ్యి డిఫెన్స్ అడ్వకేట్ గారు ముద్దాయిల తరపున క్రాస్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇది క్రిమినల్ కేసుల్లో మెయిన్ రోలు, పాత్ర. ఎప్పుడైతే చీఫ్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ముద్దాయిల తరపున న్యాయవాది గారు అందుబాటులో లేనప్పుడు, లేదంటే ముద్దాయిల తరపున న్యాయవాది గారికి కేసులు చేయటానికి, క్రాస్ ఎగ్జామినేషన్ చేయటానికి టైం కావాల్సినప్పుడు జడ్జి గారు ఆ టైం ఇవ్వనప్పుడు, అదేవిధంగా జడ్జి గారు ఆ టైం ఇవ్వకుండా ఎవిడెన్స్ క్లోజ్ చేసినప్పుడు ముద్దాయిల తరపున న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేయటాకు ఫైల్ చేసి పిటిషన్ని సెక్షన్ 311 ఆఫ్ సిఆర్పిసి విట్నెస్ రీకాల్ పిటిషన్ అనేది అంటారు. దీన్ని ప్రతి కేసులోనూ మేజిస్ట్రేట్ కోర్టులో కానీ, అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులో కానీ, జిల్లా జడ్జి డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ ప్రతి కేసులోనూ ఓన్లీ క్రిమినల్ కేసుల్లోనే గౌరవనీయులైన కోర్టు వారు, జడ్జి గారు విట్నెస్ని క్లోజ్ చేసినప్పుడు, క్రాస్ ఎగ్జామినేషన్ ఎవిడెన్స్ క్లోజ్ చేసినప్పుడు ఏ విట్నెస్ యొక్క ఎవిడెన్స్ని క్లోజ్ చేశారో క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, లేదంటే పార్ట్లీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఆ విట్నెస్ని మళ్ళీ పిలిపించి క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం కోసం ఫైల్ చేసి పిటిషనే విట్నెస్ రీకాల్ సెక్షన్ 311 ఆఫ్ ద సిఆర్పిసి. ఎప్పుడైనా కానీ చీఫ్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత క్రిమినల్ కేసుల్లో ముద్దాయి తరపుల న్యాయవాది గారు టైం కావాల్సి, లేదంటే రికార్డు ప్రిపేర్ అవునప్పుడు, లేదంటే ఆయన అందుబాటులో లేనప్పుడు, లేదంటే ఆయనకి హెల్త్ బాగోనప్పుడు, లేదంటే వేరే కేసుల పని మీద వేరే కోర్టులకు వెళ్ళినప్పుడు జడ్జి గారు వీళ్ళు ఏం చేస్తారంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని, సాక్షి వచ్చారని కంపల్సరీగా మీ లాయర్ గారు వచ్చి క్రాస్ చేయాలనేది ముద్దాయిల్ని కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఎటువంటిప్పుడు ఫోర్స్ చేస్తారంటే క్రిమినల్ కేసుల్లో ఐఓలు కానీ, అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ విట్నెస్ వచ్చినప్పుడు. గవర్నమెంట్ అఫీషియల్ విట్నెస్ అంటే సబ్ ఇన్స్పెక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, లేదంటే ఆ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఎవరన్నా వచ్చినాను, లేదంటే క్రిమినల్ కేసులో కొట్లాటల కేసుల్లో డాక్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు, లేదంటే విఆర్ఓలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్క్వెస్ట్ రిపోర్టులు రాయటకు కానీ,
మీడియేటర్ రిపోర్ట్స్ రావటం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు విఆర్ఓ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు చేయాల్సిందే ఇవాళ మీ లాయర్ గారిని తెచ్చుకోండి, క్రాస్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా చేయాల్సిందేనని కండిషన్ పెడతారు జడ్జి గారు. అటువంటి పొజిషన్లో మీ లాయర్ గారు అందుబాటులో లేనప్పుడు గౌరవనీయులైన కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ ఎవిడెన్స్ని నిల్ రాసుకొని ఆ ఎవిడెన్స్ని క్లోజ్ చేసేస్తారు. అక్కడికి ఆ ఎవిడెన్స్ని మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా మీ న్యాయవాది గారు ఎవిడెన్స్ క్లోజ్ చేస్తే ముద్దాయికి చాలా ప్రమాదం. కంపల్సరీగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తేనే కదా కేసు కొట్టేసేది. క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కేసు ఎలా కొట్టేస్తారో శిక్ష కూడా. అంచేత ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్రాస్ ఎగ్జామినేషన్నే జడ్జి గారు అనివార్య కారణాల వల్ల డిఫెన్స్ అడ్వకేట్ గారు లేకపోవటం మూలాన ఈ ఎవిడెన్స్ని క్లోజ్ చేస్తానని చెప్పేసి క్రిమినల్ కేసుల్లో ఎవిడెన్స్ని క్లోజ్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని. మీ వకీలు గారు అందుబాటులో లేనప్పుడు ఎవిడెన్స్ని క్లోజ్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మరలా ఇంకో వాయిదా ఇచ్చినప్పుడు మీ వకీల్ ద్వారా లాయర్ గారి ద్వారా సెక్షన్ 311 ఆఫ్ సిఆర్పిసి పిటిషన్ విట్నెస్ రీకాల్ పిటిషన్ రెడీ చేసి ఏ విట్నెస్ని అయితే సాక్ష్యాన్ని క్లోజ్ చేశారో ఆ విట్నెస్ అడ్రస్సు తెలియపరుస్తూ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో ఎన్నో విట్నెస్గా ఉన్నారో అది తెలియపరుస్తూ పలానా కారణాల వల్ల కౌన్సిల్ గారు ముందు వాయిదాకి రాలేకపోయారో అంచేత విట్నెస్ని ఎవిడెన్స్ క్లోజ్ చేశారు కాబట్టి మరలా ఆ విట్నెస్ని పిలిపించే అవకాశం ఇప్పించగలరని చెప్పేసి 311 పిటిషన్ సిఆర్పిసిని ఫైల్ చేస్తారు. అప్పుడు ఆ పిటిషన్ని జడ్జి గారు పేరు చేసి పరిశీలించి ఆ పిటిషన్ అలౌ చేస్తూ ఏ విట్నెస్ అయితే ఎవిడెన్స్ క్లోజ్ చేశారో ఆ విట్నెస్కి మళ్ళీ సమన్ జారీ చేస్తారు. మళ్ళీ తీసుకురామని, మళ్ళీ కోర్టుకు వచ్చి మీరు మళ్ళీ సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి ఆ పిటిషన్ని అలౌ చేసి 311 పిటిషన్ని ఏ విట్నెస్ యొక్క ఎవిడెన్స్ క్లోజ్ చేశారో ఏ వ్యక్తి యొక్క ఎవిడెన్స్ క్లోజ్ చేశారో ఆ వ్యక్తికి మరలా సమన్ ఇస్తారు జడ్జి గారు. పలానాప్పుడు వాయిదా ఉందా, పలానాప్పుడు వచ్చి మళ్ళీ మీరు సాక్ష్యం చెప్పాలని చెప్పి సమన్ ఇస్తారు. ఆ సమన్ ఇవ్వడాన్నే మనం ఆ పిటిషన్ ఎలో అయినట్టుగా మనం భావిస్తాం. పిటిషన్ ఎలో అయితేనే సమన్ అనేది జారీ చేస్తారు. మరలా క్లోజ్ చేసిన ఎవిడెన్స్కి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయటానికి దీన్ని విట్నెస్ రీకాల్ పిటిషన్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎవిడెన్స్ క్లోజ్ చేసినప్పుడు ఎటువంటి పొజిషన్లోనైనా సరే ముద్దాయి తరపు వకీల్ గారిని పెట్టుకుని రీకాల్ పిటిషన్ అనేది విట్నెస్ రీకాల్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేస్తే ఎవరు ఎవిడెన్స్ అయితే క్లోజ్ చేశారో ఆ ఎవిడెన్స్ని ఆ విట్నెస్ని మళ్ళీ సమనిచ్చి మళ్ళీ పిలిపిస్తారు కోర్టుకి. అప్పుడు కంపల్సరీగా మీ లాయర్ గారు ఉండి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. సమన్ ఇచ్చిన తర్వాత మరలా మీ లాయర్ గారు లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకనే ఈ పిటిషన్ అనేది సెక్షన్ అనేది సిఆర్పిసిలో పొందుపరచబడింది ఫ్రెండ్స్. దీన్నే విట్నెస్ రీకాల్ పిటిషన్ అనేది క్రిమినల్ ప్రాక్టీస్లో వాడుక భాషలో విట్నెస్ రీకాల్ పిటిషన్ అని పిలుస్తారు. దీన్ని సెక్షన్ వచ్చేసి 311 ఆఫ్ సిఆర్పిసి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, తెలుసుకోవాలి. లాయర్లు ప్రాక్టీస్ చేసే లాయర్లకి చాలా అవసరం ఇది. జూనియర్ అడ్వకేట్స్కి అందరికీ ఎటువంటి పొజిషన్లోనైనా సరే కంపల్సరీగా 311 పిటిషన్ అనేది జడ్జి గారు అలౌ చేస్తారు, చేయాల్సిందే. క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా కేసులు అనేవి ఉండవు. క్రిమినల్ కేసులు క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా కేసులు జడ్జిమెంట్కి వెళ్ళిందంటే కంపల్సరీగా శిక్ష పడుతుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీ లాయర్ గారితో ఎవిడెన్స్ క్లోజ్ అయ్యేదని ఉంటే మీ కేసులో విట్నెస్ రీకాల్ వేయించుకొని మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిందే. లేకపోతే ఆ కేసులో మ్యాక్సిమం శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఏ కేసులోనైనా సరే క్రిమినల్ కేసుల్లో, సారా కేసుల్లో కానీ, వరకట్న వేధింపుల కేసుల్లో కానీ, మెయింటెనెన్స్ కేసుల్లో కానీ, డీవీసీ కేసుల్లో కానీ, పోలీస్ వరకు 324, 326, 307, 354, అలాగే మర్డర్ కేసుల్లో 302లో, 379 థెఫ్ట్ కేసుల్లో, యాక్సిడెంట్ కేసుల్లో, ఏ కేసులోనైనా సరే క్రిమినల్ కేసుల్లో కంపల్సరీగా విట్నెస్ రీకాల్ పిటిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ విట్నెస్ ప్రాసిక్యూషన్ వారు ఎవిడెన్స్ క్లోజ్ చేస్తారు. అప్పుడు మనం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ విట్నెస్ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ మనకు అవసరం అనుకున్నప్పుడు కంపల్సరీగా ఆ పిటిషన్ ఫైల్ చేసుకుంటాం.
ఆ పిటిషన్ ఫైల్ చేస్తే గౌరవనీయులని జడ్జి గారు కంపల్సరీగా పిటిషన్ అలౌ చేస్తారు. ఆ పిటిషన్ మీద ₹1 కోర్టు ఫీ స్టాంపులు అతికిచ్చి ఆ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఆపోజిట్ పార్టీ అంటే ఆ క్రిమినల్ కేసుల్లో పీపీ గారు ఉంటారు. పీపీ గారికి నోటీస్ ఇచ్చి దాన్ని ఫైల్ చేయాలి. పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు పిటిషన్ రెడీ చేసి ఆ పిటిషన్కి స్టాంపులు అతికిచ్చి పీపీ గారికి నోటీస్ ఇచ్చి మనం ఆ కేసు ఆ పిటిషన్ అనేది ఫైల్ చేయాలి. అప్పుడు పిటిషన్ కంపల్సరీగా అలౌ అవుతుంది. దాన్ని దట్స్ కాల్డ్ ద విట్నెస్ రీకాల్ పిటిషన్ ఇన్ ద కోర్టుల వాడుక భాషలో విట్నెస్ రీకాల్ పిటిషన్ అని అంటారు ఫ్రెండ్స్. సో అందరూ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్లు చేయగలరు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియపరిస్తే నేను మీకు కంపల్సరీగా కామెంట్స్కి రిప్లై ఇవ్వగలను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. Until then, bye.